బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 30కి పైగా కీలక అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కేబినెట్ ఆదేశించింది. ఇక నిర్ణయాల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టుల కోసం 9,355 కోట్ల నిధులకు అనుమతులిచ్చారు. అలాగే 11 మెగా పారిశ్రామిక ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి 9,076 కోట్ల పెట్టుబడులు, 10,000కు పైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి. అమరావతిలో భారీ అక్వేరియం నిర్మాణంతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్, సిఐఐ సంస్థలకు భూ కేటాయింపులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ముఖ్యంగా ఇక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశం నిర్ణయాలు అంటే రాజధాని అభివృద్ధితో ఏదైతే రాష్ట్రానికి పెట్టుబడి పెడుతున్నటువంటి సంస్థలకైతే కనుక భారీ ఊరట అయితే రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి వీటిని దృష్టిలో పెట్టుకొని సంస్థలు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కూడా కనబడతా ఉన్నాయి. దీంతో పాటు రాజధాని రైతులకి సైతం కూడా సిఆర్డీ అథారిటీలు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో రాజధాని రైతుల త్యాగాలు విఫలం కాకుండా ఉండేందుకు వారికి చేసినటువంటి త్యాగాలని ప్రభుత్వం గుర్తించుకునే విధంగా కూడా వారికి తగినటువంటి గుర్తింపు ఇవ్వడంతో పాటు వారికి సంబంధించినటువంటి అంటే గ్రామ కంఠాల్లో ఉండే వారికి అయితే కనుక గ్రామ కంఠాల్లో కోల్పోయినటువంటి రైతులకైతే కనుక 10,000 రూపాయల అద్దెతో పాటు ఏదైతే ఇటు రైతులు భూములు ఇచ్చారో వారికి సంబంధించి దాదాపు 40,000 వరకు కూడా యాన్యుటీ ఇచ్చే విధంగా కూడా సంవత్సరానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇటు ఈ రోజు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా అమరావతి రాజధానిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పెడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు భూములు ఏదైతే తీసుకుంటున్నారో ఇటు ఈనాం కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, వీటన్నిటినీ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే వాటికి పరిహారం కింద కూడా దాదాపు కోట్లాది రూపాయలు ఇచ్చేందుకు కూడా ఇటు కొనమేం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొని తెలుస్తూ ఉంది. ఇటువంటి అన్ని అంశాలతో పాటు తాజాగా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు చాలా స్పందించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మంత్రులందరికీ కూడా ఇటు దిశానిర్దేశం ఏ విధంగా ముందుకెళ్లాలి సోషల్ మీడియా వేదికగా అన్న దానికి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం జరుగుతుంది. ఇదంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అయితే కనుక ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానికి అయితే కనుక మంత్రులకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.